కాంగ్రెస్ హీన చరిత్ర. ఏంది గిరీషియాలో మొత్తం రేషన్ పానీ తీసుకొని వచ్చిన కాంగ్రెస్ వాళ్ళని మహారాష్ట్ర గెలిచేదాకా జర ఓపిక పట్టిన, దాని తర్వాత రేషన్ పానీ తీసుకోవాలి కదా. ఎందుకంటే నిన్న ఆడా ఇయ్యాల ఈడా అంటాడు మా రేవంత్ అన్న. మళ్ళా మా రేవంత్ అన్న మొన్న కూడా అన్నాడు కదా, మోదీ గారి పైన నమ్మకం పోయింది ప్రజలకు. ఎట్లెట్లా ఏ కాడా చెప్పు రేవంత్ అన్న, ఏ కాడా పోయింది, ఈ కాడా నమ్మకం పోయింది. నేను ఇప్పుడు మీకు చూపుతున్నా, ఎట్లా చెప్పాలా రేవంత్ అన్న. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ సేల్ 44 కోట్ల కుంభకోణం చేసిండు మైనింగ్లా. 44 కోట్ల కుంభకోణం చేస్తే 42 సంవత్సరాల జైలు శిక్ష చేసింది కోర్టు. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లాంటి జడ్జిమెంట్. కాంగ్రెస్ హీన చరిత్ర చెప్తున్నది నేను కాదు, అలా కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం కరెక్టేనా? 27 అక్టోబర్కి వచ్చింది. జర నాతో డిలే అయింది ఇది బయటికి చెప్పుట్లా, అప్పుడు జర మనం వేరే లొలిలలో ఉన్నట్టున్నాం. సతీష్ కృష్ణ సేల్ 7 years రిగరస్ ఇంప్రిజన్మెంట్తో పాటు 6 cases కన్సర్నింగ్ టు ది ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఐరన్ ఓర్. మన ఇనుము ఖనిజాలు అంటారు కదా, ఐరన్ ఓర్, ఇనుము ఖనిజాలను ట్రాన్స్పోర్ట్ చేయనిగా ఇల్లీగల్ మైనింగ్ చేసిండు. దానికి 6 సంవత్సరాల అంటే 7 సంవత్సరాల జైలు శిక్ష, 6 కేసుల మీద ఇచ్చారు. కోర్టు ఏం చెప్పింది తెలుసా? ఇది కంకరెంట్గా ఇవ్వాలా, అంటే కలిపి ఇవ్వాలా, ఒక తర్వాత ఒకటి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కావాలా. ఫస్ట్ కైండ్ ఆఫ్ ఏ ఆర్డర్ ఇట్లాంటి ఇల్లీగల్ మైనింగ్ కేసులలో రాష్ట్రంలో రావుడు. ఏమవుతుందో చూడాలా, మళ్ళీ కర్ణాటక ఏం చేస్తుందో చూడాలా. కుంభకోణాలు కర్ణాటకలో అవుతున్నాయి. మీరు అన్నారు కదా 40% పేటీఎం అని, బీజేపీ అట్లానే గెలిచిరు కదా. ఒక్క కేసానన్న ప్రూవ్ చేసిరా మీరు? లోకాయుక్తాల లోక్ అదాలత్లా బాగా వేసిరు కదా. సిద్ధరామయ్య సర్కార్ని అడుగుతున్నా నేను. రేవంత్ అన్న ఆడ నిన్న ఆడా ఇవాళ ఈడా అని అన్నారు. ఏం ప్రూవ్ చేసిర్రే? ఈడ కూడా కేసీఆర్ అని చెప్పినారు. కేసు కాదు కదా, అఫిడేవిట్ ఫైల్ చేయాలి మీరు. ఇప్పటిదాకా అఫిడేవిట్ మేము అన్నాం, ఆరోపణలు ఉన్నాయని అన్నాం. ఈడీ కేసులు బుక్ అయినాయి కవితకు. బెయిల్ వచ్చినంత మాత్రాన కాదు, నువ్వు ఆడదాకా కూడా దిగలే కదా రేవంత్ అన్న. మిమ్మల్ని నమ్మేదెట్టా? అదొక పాట ఉంటుంది కదన్నా, ఆగేదెట్టాగా అందాక ఏగేదట్టాగా. రేవంత్ అన్న చెప్పవే, ఉత్తమన్న చెప్పవే, బటన్న చెప్పవే, పునమన్న కొట్టవే, నాలుక మడత పెట్టవే. చెప్పరా అదే మళ్ళా ఏడుదాకా పోయింది. చెప్పరా అదే. ఈ కథ గురించి చెప్పరు. ఈ కథ గురించి చెప్పరు. ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే ఫ్రెండ్స్, కొంతమంది పుడతారు, పుట్టినాక కొన్ని చేస్తారు. కానీ అణువు హిందుత్వంతోనే పుట్టింది చిత్రగుప్త్. బీజేపీ హఠా తో హిందూ కట. భారత్ మాతాకి జై.